ఫ్యాక్ట్ నెంబర్ 1. భారతదేశంలో 200 మిలియన్లకు పైగా ఆవులున్నాయి. భారతదేశంలో ఆవుని ఎంతో పూజిస్తారు, అలాగే ప్రొటెక్ట్ చేస్తారు కూడా. హిందూ మతంలో ఆవు జీవితానికి పవిత్రమైన చిహ్నంగా కన్సిడర్ చేస్తారు. అందువల్లనే ఆవుని రక్షించాలి, అలాగే గౌరవించాలి కూడా అని అంటారు. కానీ ప్రెజెంట్ అలాగో జరగడం లేదేమో అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనకు ఉన్న వేలలో అత్యంత సున్నితమైన వేలు చూపుడు వేలు. చూపుడు వేలు మన చేతిలో ఉన్న 2వ వేలు. ఈ వేలు ఏ ఇతర వేలుతో కంపేర్ చేసినా కూడా ఇది అత్యధిక నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. జనరల్గా కొవ్వొత్తులను యూజ్ చేస్తూ ఉంటాం కదా, అయితే తయారు చేసిన కొవ్వొత్తులను 96% మంది మహిళలు కొంటూ ఉన్నారు. మరి మగవాళ్ళు కొనట్లేదా అంటే కొంటున్నారు. అయితే ఒక సర్వే ప్రకారం కొవ్వొత్తులను కొనే మగవారిలో 4% మంది మాత్రమే కొంటున్నారట. అది కూడా దానిని ఒక గిఫ్ట్గా లేదా వారికి సంబంధించిన స్త్రీల కోసం తీసుకుంటున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది ఒక డేంజరస్ పాయిజన్ ప్లాంట్ అన్నమాట. దాని పేరు వాటర్ డ్రాప్ వర్ట్. ఇది చాలా పాయిజనస్గా ఉండే ప్లాంట్. దీనివలన చనిపోయిన వాళ్ళు చనిపోయిన తర్వాత నవ్వుతూ ఉంటారు. ఇలా జరిగేదానినే సర్డానిక్ గ్రిన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. గబ్బిలాల కాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. వాటిని నడవడానికి ఉపయోగించలేవు, కాబట్టి అవి చుట్టూ ప్రయాణించడానికి రెక్కలను ఉపయోగిస్తాయి. గబ్బిలాలు ఎగరడం కంటే ప్రధానంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి జారిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనుషుల DNA ఒకేలా ఉండకపోయినా ఆల్మోస్ట్ స్ట్రక్చర్ ఒకటే ఉంటుంది. కానీ వెస్ట్ ఆఫ్రికన్ అండ్ పసిఫిక్ ద్వీపంలో ఉండే వాళ్ళకి మాత్రం భూమిపై తెలియని మానవ జాతుల DNAలా కనిపిస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 7. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు కదా, అయితే ఈ బొమ్మలన్నీ ప్రపంచంలో 70% బొమ్మలు చైనాలో తయారవుతాయి. జపాన్ వంటి ఇతర దేశాలు అంతర్జాతీయంగా రవాణా చేయబడిన వస్తువులలో 19% మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. చాలా వరకు తయారు చేయబడిన బొమ్మలన్నీ ప్లాస్టిక్ చెక్క బొమ్మల నుండి తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. పిల్లులు దాని తోక పొడవు కంటే 7 రెట్లు ఎత్తు దూకగలవు. ఇది దాదాపు 8 అడుగుల కంటే ఎత్తు ఉంటుంది. పిల్లికి ఇంత పవర్ ఎలా వస్తుంది అంటే పిల్లికి బ్యాక్ లెగ్ మసిల్స్ చాలా బలంగా ఉంటాయి. దీని కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. చాలామంది మార్నింగ్ లేవగానే కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉంటారు, ఎందుకంటే ఇది తాగిన తర్వాత తొందరగా యాక్టివ్గా అవుతారని. కానీ ఉదయం కాఫీ కంటే యాపిల్స్ మనల్ని బాగా యాక్టివ్గా ఉంచుతుంది, ఎందుకంటే యాపిల్స్లో చక్కెర ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. యాపిల్స్లోని విటమిన్లు కూడా ఈక్వల్ ఎఫెక్ట్ని ఇస్తాయి, సో మనం మరింత ఫాస్ట్గా యాక్టివ్ అవుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయట, ఎందుకంటే వాటి గుడ్లను అభివృద్ధి చేయడానికి మనుషుల రక్తంలో అవసరమైన పోషకాలు ఉండటం వలన ఆడదోమలు మాత్రమే కుడతాయి. అయితే మగదోమలు కుట్టవని మీకు డౌట్ రావచ్చు. మగదోమలు కుట్టేంత అనుగుణంగా ఉండవు. ఇవి పూల మకరందాన్ని తింటూ పచ్చని చెట్ల మీదనే ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 11. నార్మల్గా గుడ్డులో విటమిన్స్ ఉంటాయని మనకి తెలుసు. అయితే గుడ్డులో విటమిన్ C కాకుండా గుడ్డులో ఒక విటమిన్ ఉంటుంది. ఇది ప్రోటీన్, కొవ్వు మరియు ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. న్యాచురల్గా విటమిన్ D కలిగి ఉన్న కొన్ని ఆహారాలలో గుడ్డులోని పచ్చ సోన కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 12. గుడ్ల గూబలు తమ కళ్ళను పక్కకు తిప్పలేవు, ఎందుకంటే వాటి కళ్ళు ఏ పక్కకు తిప్పలేని, కదలలేని విధంగా పెద్దగా ఉంటాయి. ఒకవేళ చుట్టూ ఏమైనా చూడాలి అనుకుంటే దాన్ని మొత్తం తల తిప్పాల్సి వస్తుంది. అలాగే అది దాని తలను 200 డిగ్రీల వరకు తిప్పగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 13. మనుషులలాగే చీమలు కూడా రోజువారీ షెడ్యూల్ని క్రమం తప్పకుండా ఉంటాయి. ఎలా అంటే అవి పని చేసేకి, నిద్రపోయేకి మరియు తినడానికి కొన్ని గంటలు ఉంటాయి. ఇలా అవి ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనే షెడ్యూల్ తప్పకుండా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ప్రజలు సగటున రోజుకు 10 సార్లు నవ్వుతారట. అయితే ఒక మనిషి ఎక్కువగా నవ్వటం వల్ల ఏమైనా యూజ్ ఉందంటే డెఫినెట్గా ఉందనే చెప్పాలి. నవ్వు వల్ల రక్తపోటును తగ్గించడం మరియు స్ట్రెస్ హార్మోన్లు తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎండార్ఫిన్లను విడుదల అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుంది. సో డైలీ నవ్వడానికి ట్రై చేయండి, కొంచెం డైలీ లైఫ్ బెటర్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. లియోనెల్ మెస్సీ బార్సిలోనా ప్రెస్ కాన్ఫరెన్స్లో తన ఫేర్వెల్ స్పీచ్లో ఏదో చెప్తూ ఏడ్చేశారు. సో ఇలా ఏడ్చినప్పుడు తను ఒక టిష్యూ పేపర్ని యూజ్ చేశారు. ఆ కన్నీళ్లను తుడుచుకోవడానికి యూజ్ చేసిన టిష్యూ పేపర్ని $1 మిలియన్ కాస్ట్కి అమ్మారు. ఆ టిష్యూలో ఏముందో మరి ఇంత పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.